ఎమోషనల్ సఫరింగ్. దేవుడు మన శ్రమని అడిగిన వెంటనే తీసేయడండి. ఎలాగ తట్టుకోవాలని నేర్పించే పరిశుద్ధాత్మ శక్తి సహాయం ఇస్తాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు కదా. ఈరోజు తీసే ఈ బాధ తీసే, కష్టం తీసే, శ్రమ కాదు. దేవుడు అంటున్నాడు ఎలాగ తట్టుకోవాలో నీకు నేర్పిస్తున్నాను, ఎలాగ ఓడ్చుకోవాలో నీకు నేర్పిస్తున్నాను. ఈరోజు మనము చాలాసార్లు చూస్తుంటాము, వై పీపుల్ టేక్ డ్రగ్స్, వై పీపుల్ యూజ్ ఆల్కహాల్, టేక్ ఆల్కహాల్. దే వాంట్ టు జస్ట్ మర్చిపోవాలి. ఈ నిమిషానికి నేను మర్చిపోవాలి ఈ బాధ, ఈ నిమిషాలకి నేను మర్చిపోవాలి. ఇది చూడండి, ఫోన్ కూడా చాలామంది, సోషల్ మీడియా కూడా ఒక డ్రగ్ లాగా, ఒక డోపమైన్ ఎఫెక్ట్ లాగా తీసుకుంటారంట. ఎందుకు? నాకు బాధ కలిగింది, దాన్ని మర్చిపోవడానికి ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు స్క్రోల్. కానీ నిజంగా తగ్గిందా, పోయిందా, అది ఎక్కడో ఉంది, లోపల ఉంది. యూర్ జస్ట్ ట్రయింగ్ టు సర్ఫేస్ ఇట్, పైన కప్పడానికి చూస్తున్నారు. దట్ విల్ నాట్ హెల్ప్, దట్ విల్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్. అందుకే నేను ఇందాక అన్నాను, ఇఫ్ యు ఆర్ హర్ట్, గో టు గాడ్, క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. డు నాట్ రియాక్ట్ టు ద పీపుల్ హూ హర్ట్ యూ. మనుషుల ద్వారా దాడి చేయబడుతున్నట్లయితే, మానసికంగా, ఒకవేళ శారీరకంగా, ఒకవేళ ఏదో రీతిగా మీరు దాడి చేయబడుతున్నట్లయితే అడగండి, పరిశుద్ధాత్మ దేవా నీ సహాయము దయచేవా. ప్రభువా, నేను నిన్ను నమ్మి ఉన్నాను ప్రభా, నరులేమీ చేయలేరు ప్రభా, నాకేం భయం లేదు ప్రభా, నీవున్నంత వరకు నాకేం భయం లేదు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేవా. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ లార్డ్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు బేర్ లార్డ్, గివ్ మీ లాంగ్ సఫరింగ్ లార్డ్. దీర్ఘ శాంతం అనే ఆత్మఫలము ఫలించే కృపను నాకు దయచే ప్రభా. ఈరోజు ఎన్నో రీతిలుగా దాడి చేయబడుతున్నప్పటికీ యేసు ప్రభు వలె మౌనంగా ఉండగలుగుతున్నారా? యేసే వలె నోరు చిక్కము వేసుకున్నట్లు మీరు చిక్కము వేసుకుని, దేవా ఇది నా శక్తి కాదు ప్రభా, నీ శక్తి వలనే అవుతుంది ప్రభా, నీవే సాయించు. ఒకసారి మీరు ఎక్కడున్నా సరే మీ చేతులు ఆయన వైపెత్తి చెప్తారా, పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరచు. ప్రార్థన చేయండి. ప్రార్థన లేకనే శరీర క్రియలు గెలుస్తున్నాయి కదా. ప్రార్థన లేకనే ఎంతగానో అపాధి మిమ్మల్ని దాడి చేస్తుంది కదా. అడగండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయ ప్రభా. ఈ లోకానుసారమైన పద్ధతుల నుండి మాకు సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. లోకానుసారమైన క్రియలు, తలంపులు, ఉద్రేకాల నుండి విడిపించు ప్రభా. ఈ రోజు నుండి నీ ఆత్మానుసారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నానయ్యా. చెయ్యయ్యా. ప్రతిరోజు మమ్మల్ని చెక్కు ప్రభా, చెక్కు ప్రభా. నొప్పి వద్దు, నొప్పి కలిగించే మనుషులు వద్దు కాదు. నువ్వు దీని ద్వారా మాకేం నేర్పిస్తున్నావు, నేర్చుకునే కృపను, జ్ఞానాన్ని దయచే ప్రభా. నీ ఆత్మకార్యము జరిగించు, నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపజే. మమ్మల్ని అందరినీ నీ రాకడ వచ్చేంతవరకు, లేకపోతే మా కడ ఊపిరి వరకు నమ్మకస్తులుగా చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.